దేవసేన అలా పైకి లేచి మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు అన్నప్పుడు శివుడు నడుచుకుని వస్తా ఉంటే శివుడిలోంచి బాహుబలి ఫిగర్ రావడం మీద ఇంటర్వల్ ఇవ్వాలి. ఒరిజినల్ గా అనుకున్నది అది. దానికన్నా ముందు శివుడు రకరకాల స్టేజెస్ ఆఫ్ జర్నీ ఉంటది. శివుడు మట్టిలోంచి బయటకు వస్తాడు, నీళ్ళలోంచి బయటకు వస్తాడు, మంటల్లోంచి బయటకు వస్తాడు, గాలిలో వస్తాడు, ఆకాశం నుంచి జారి నేల మీద పడినట్టు వస్తాడు. పంచభూతాలని దాటి మాహిష్మతిలో అడుగు పెడతాడు అన్నది. ఐస్ దగ్గర మంచులో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక అతను బాహుబలిని చూసి గుర్తుపడతాడు. ప్రభు నన్ను ఏం చేయొద్దు, బాహుబలి నన్ను ఏం చేయొద్దు అంటాడు. ఈడేవాడు నన్ను బాహుబలి అంటాడు ఏంటని శివుడు చూస్తాడు, అతను ఎదిపోతాడు. సో అతను వచ్చి బిజ్జల దేవుడికి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఒకడు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టేసాడు అంటాడు. మమ్మల్ని కొట్టడం ఏంటి, ఎవడాడు అంటే బాహుబలి అంటాడు. బాహుబలి ఏంట్రా పిచ్చికి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బాహుబలి అంటే లేదు ప్రభు నిజం ప్రభు నేను చూశాను, నా కళ్ళతో చూశాను, బాహుబలి వచ్చి మా అందరినీ కొట్టేశాడంటే బిజ్జల దేవుడు వాడిని తన్ని ఆవేశంలో అరుస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు రా బాహుబలి, బాహుబలి చచ్చిపోయాడు, వాడి ప్రాణాలను మేము నలిపి మట్టిలో కలిపేశాం అంటాడు. అనగానే ఇంటర్కట్లో భూమిని చీల్చుకుంటూ బాహుబలి వస్తాడు. వాడి శరీరాన్ని కాల్చి మంటల్లో కలిపేశాం అంటే మంటలు దాటుకుని వస్తాడు. అలా ఆయన బిజ్జల దేవుడు చెప్తున్న ఒక్కొక్క డైలాగ్ కి ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి బాహుబలి తాలూకు ఎంట్రీ చూపించి ఫైనల్ గా బాహుబలి చచ్చిపోయాడు అనగానే టాక్మన్ ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయిన వెంటనే దేవసేన పైకి లేచి మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నది. ఇది ఒరిజినల్ గా ఉన్న సీక్వెన్స్. మాహిష్మతి ఊపిరి పీల్చుకో.